నిరుపేదలకు చేయూత సంస్థ అందిస్తున్న సేవలు చిరస్మరణీయమైనవని ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కూడా చైర్మన్ తుమ్మల బాబు కొనియాడారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో నల్లమిల్లి శేషారెడ్డి లక్ష్మీరాజన్ దంపతుల సహకారంతో పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు నిత్య అన్నదాన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ తుమ్మల బాబు చేత స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మొండి రవికుమార్ చేతుల మీదుగా గర్భిణులకు భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ కూడా చైర్మన్ తుమ్మల బాబు చేయుత సంస్థ చైర్మన్ మొండి రవికుమార్ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సుజాత ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు బొజ్జా కుమార్, అనిల్ చౌదరి, నీలం దయాసాగర్, కాసిం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం. చేయూత సంస్థలో మేము ఒక భాగస్వామి అయినందుకు, మరింత గొప్ప మానవతావాదులు మా దాంట్లో సభ్యులు అయినందుకు, అందులోని మరి తుమ్మల బాబు గారు కానీ రాజశేఖర్ గారు కానీ మానవత్వంతో కూడిన రాజకీయ నాయకులు. ఏంటంటే ఇప్పుడు మాకు గర్భిణీ స్త్రీలు కానీ నెలకి ఒక 90 నుంచి ఒక 100 డెలివరీలు అవుతున్నాయి మనకి. దానికి గర్భిణీ స్త్రీలు సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి అన్ని పరీక్షలు అవ్వడానికి టైం పడుతుంది ఇక్కడ. అదేవిధంగా మరియు అలాగే అవుట్ పేషెంట్లు కూడా ఎక్కువ మంది జనరల్ కానీ ఎవరైనా సరే చాలామంది వస్తూ ఉంటారు. ఈరోజు మన కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో డొక్కా సీతయ్యమ్మ గారి పేరిట చేయూత ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలో ఎవరైతే అవుట్ పేషెంట్స్ ఉంటారో అవుట్ పేషెంట్స్తో పాటు గర్భిణీ స్త్రీలకి హెల్పర్స్గా వచ్చినటువంటి అందరికీ కూడా ఇక్కడ భోజన సదుపాయం కల్పించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. మరి ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ దగ్గర మరి ప్రతిరోజు మధ్యాహ్నం మరి గర్భిణీ స్త్రీలు అవ్వచ్చు, అలాగే సహాయకులకి వాళ్ళందరికీ కూడా ఉచితంగా మరి భోజనం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన చేయూత స్వచ్ఛంద సంస్థని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి దానికి వారికి కావలసిన సౌకర్యాలు మరి ఈ ప్రాంతం ఈ హాస్పిటల్ ప్రిన్సెస్లో కల్పించడానికి మరి సూపరింటెండెంట్ గారు అవ్వచ్చు, ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ గారికి మరి ఎంతో పేదల సంక్షేమం అంటే ఒక పథకాలే కాదు, ఆరోగ్యం, విద్య, వైద్య కూడా ఉచితంగా ఇవ్వాలన్నదే ఈ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా మరి మనం ఈరోజు చూసుకున్నట్లయితే వైద్యానికి ఎక్కువ ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి పేదవాడు కూడా మరి ఎక్కడా కూడా వైద్య విషయంలో ఇబ్బంది పడకూడదని ప్రభుత్వ మరి దీంట్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా వారికి కావాల్సిన ఫెసిలిటీస్, అలాగే డాక్టర్లు ఎక్కడైనా మరి ఈరోజు చాలా కొరత ఉంది, స్టాఫ్ కొరత ఉంది. దాన్ని కూడా రిక్రూట్ చేయడానికి కూడా ప్రభుత్వం మరి ముందుకు వస్తుందని తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం ఎన్ని చేసినా మరి కొన్ని విషయాల్లో మరి స్వచ్ఛంద సంస్థల అవసరం కూడా ఎంతైనా ఉంది సమాజంలో.